బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం ఎంతో శుభపరిణామమని బీసీ జేఏసీ వెల్ఫేర్ అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు అన్నారు. శుక్రవారం దుర్గగుడి ప్రాంగణం వద్ద బీసీ వెల్ఫేర్ జేఏసీ అంగిరేకుల ఆదిశేషు ఆధ్వర్యంలో వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం ఆవరణలో స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు పుస్తకాలు, అమ్మవారి కంకణాలు, పెన్నులు, అమ్మవారి యంత్రము విద్యార్థులకు అందరికీ బీసీ వెల్ఫేర్ జేఏసీ ముదిలి నాగరాజు, దేవేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బుక్స్, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది అని రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి విద్యార్థికి కలగాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో నగర కమిటీ నిర్వహించిన ఈ మంచి కార్యక్రమానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఈ విధంగా సేవా కార్యక్రమాలు మన బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తే బాగుంటుందన్నారు. ఆదిశేషు సారథ్యంలో ప్రతి కుటుంబానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో శుభపరిణామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి సమాజ సేవ చేయడం వల్ల మనకి, మన కుటుంబానికి మంచి జరుగుతుందని, ఆ భగవంతుడి దీవెనలతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిలి నాగరాజు, ఈది వెంకట నరేష్, బొట్ల దేవేంద్ర ప్రసాద్, సిహెచ్ బాలయోగి, రుద్రా శ్రీనివాసు, షేక్ సలాం తదితరులు బీసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచమి మన చదువుల సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని అమ్మవారి దుర్గాదేవి అమ్మవారి ఆవరణలో మరి ఇక్కడ ఉన్నటువంటి చదువుకునే పిల్లలందరూ కూడా చదువుకునే పిల్లలందరికీ మరి అమ్మవారి కంకణం, తర్వాత పుస్తకం, పెన్ను ఈరోజు వసంత పంచమి సందర్భంగా మరి సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంలో అమ్మవారి దుర్గా అమ్మవారి దేవస్థాన ఆవరణలో బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మరి ఈ చదువుకునే పిల్లలందరికీ, చంటి పిల్లలకి అందరూ కూడా, కాలేజీ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా వాళ్ళకి మరి అమ్మవారి కృప వాళ్ళందరికీ లభించాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకి నోటు పుస్తకాలు, పెన్నులు, అమ్మవారి కంకణం, అమ్మవారి ప్రతిమ ఇవన్నీ కూడా మరి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఎంతో మంది పిల్లలు, చంటి పిల్లల తల్లిలు కూడా వచ్చి మరి అమ్మవారి అందరూ వాళ్ళ పిల్లలందరూ కూడా మరి ఈరోజు మరి చదువుల తల్లి అనుగ్రహం లభించాలనే ఉద్దేశంతో చాలా మంది, వందలాది మంది వచ్చి ఇక్కడ మరి తీసుకోవడం జరిగింది. మేమైతే ఒకటే బీసీ వెల్ఫేర్ ఒకటే కోరుకుంటున్నాం, పిల్లలందరూ కూడా అమ్మవారి కృప జరగాలని, వాళ్ళు చదువుల్లో మేటిగా రాణించి ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించాలని నేను కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముద్దుల నాగరాజు, బారా, శ్రీనివాసరావు, ప్రసాద్, తర్వాత సలీం గారు, మరి ఇక్కడ దుర్గారావు, వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వెల్ఫేర్ జేఏసీ అంగిరేకుల ఆదిశేష్ గారి ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భంగా స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, రచనా కంకణములు, అమ్మవారి ఫోటో, అలాగే ప్రసాదం వారికి అందజేయటం అయింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు కదా, ఈ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనాథ పిల్లలకి అలాగే ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి దుప్పట్లు పంచడం కానీ, అనాథాశ్రమంలో పళ్ళు అన్నదాన కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ విజయవంతంగా చేస్తూ అంగిరేకుల ఆదిశేష్ గారి ఆధ్వర్యంలో చేయటమైంది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున అందరికీ ఒకటే మనం చేసుకుంటున్నాం. మనం చేసే సేవా కార్యక్రమాలు 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన సంఘంలో సాయం చేసే వాళ్ళు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా మన దేవేంద్ర ప్రసాద్ గారికి, ఈది వెంకట నరేష్ గారికి, అలాగే సిహెచ్ బాలయోగి గారికి కానీ, అలాగే సలీం గారికి కానీ, రుద్ర శ్రీనివాసరావు గారిని, అలాగే వైలెట్ సురేష్ కానీ, వీళ్ళందరూ మన టీంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించి వాళ్ళు ఏదన్నా కార్యక్రమం పెడితే నేనున్నాను ముందు అంటూ మన ప్రసాద్ అన్న కానీ, రుద్ర శ్రీని అన్న కానీ, అలాగే ఈది నరేష్ గారు కానీ, అలాగే బాలా గారు కానీ అందరూ ఎంతో అంత ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు వచ్చే కొత్త టీంకి కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఎవరైనా సరే మన బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున ఎలాంటి సేవా కార్యక్రమాలు 10 మందికి సమాజంకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఈది వెంకట నరేష్. నేను బీసీ వెల్ఫేర్ జేఏసీ విజయవాడ గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. నేను ఈరోజు వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విద్యార్థులకు ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అవ్వాలనే ఉద్దేశంతో పిల్లలకి రక్షణా కంకణములు, అలాగే పెన్నులు, పుస్తకములు, అలాగే అమ్మవారి ప్రతిమతో ఉన్న ఫోటోలు ఈరోజు బీసీ వెల్ఫేర్ జేఏసీ నుంచి అంగిరేకుల ఆదిశేషగిరి గారు ఆదేశాల మేరకు టీం మొత్తం మేము కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ విరివిగా పాల్గొని ఈరోజు పొద్దున్నుంచి అమ్మవారి గుడిలో తాకిడి అసలు అనూహ్యంగా ఉంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎప్పుడు ఈ పంచమికి ఇంత జనాలు నేను ఎప్పుడు చూడలా. ఈ రోజే ఉదయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా ఇంకా జనాలు ఇంకా రన్ అవుతూనే ఉన్నారు. అంత చాలా మంది విద్యార్థులకి బాగా అమ్మవారి మీద భక్తి పెరగడం, అమ్మవారి మీద భక్తి భావంతో ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాలని, ఈ రక్షణా కంకణం కానీ, పెన్నులు కానీ, పుస్తకాలు కానీ, అమ్మవారి దీవెనలు కానీ తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణ అవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా మా వంతు సహకారంగా పిల్లలకి ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. ప్రసాద్ విజయవాడ బీసీ జేఏసీ జనరల్ సెక్రటరీగా నియమించారు. ఆదిశేష్ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, కంకణాలు భారీ ఎత్తున పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి కృషి చేసిన మన ఈది నరేష్ గారు కానీ, నాగరాజు గారు కానీ, మన బాలగారు కానీ, సురేష్ అన్న కానీ, సలీం గారు కానీ, వీళ్ళందరూ టీం మొత్తం బాగా కష్టపడారు. సీను గారు కూడా. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇలా చేయాలి, పేదలకు ఇలా చేయాలి అని మాకు మా అధ్యక్షులు చెప్పడం వల్లే మేము చేయగలుగుతున్నాము. మొన్న కూడా భోజనాలు పంపిణీ కానీ, అనాథ శరణాలయాల్లో భోజనాలు పెట్టడం కానీ, బట్టలు పంచడం కానీ, అలా బుక్స్ పెట్టడం కానీ, ఏదైనా సరే మా అధ్యక్షులు చెప్పేది పేదవాళ్ళకి మనం మంచి చేయాలి. మన ఉద్దేశం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే పేదలందరికీ మనం అందుబాటులో ఉండాలి. ఆయన ప్రతి నిమిషం మాకు చెప్పేది ఒకటే మాట, ప్రతి ఒక్క పేదవాళ్ళకి మనం అందుబాటులో ఉండాలి.
అని చెబుతారు. ఆయనకి ఈ సభాముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాంటి అధ్యక్షులు మాకు దొరకడం నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాము. అందరికీ నమస్కారం. Like, subscribe and press the bell icon for new updates.